ఫస్ట్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నంటే ఆ వ్యక్తి క్రైమ్ చేసేదానికోసం పుట్టాడు అనేది ఫస్ట్ వదిలిపెట్టాలండి. నెంబర్ 2, సామాజిక విలువలు పెరగాలి. అంటే కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి. కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేయనటువంటి వ్యవస్థతో కూడుకుని కలిసి ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందాలి. అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మన ఇండియాకి అంత గౌరవం, ఇప్పుడు ఆ సిస్టమ్ పోతా ఉంది. రెండో విషయం ఏంటంటే మీ పిల్లల యొక్క ఎదుగుదల విధానం గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. లేకపోతే మానసిక వైద్యుల దగ్గర ఎదుగుదల విధానం ఎలా ఉందని అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మీ పిల్లలకు రైట్ రాంగ్, ఇప్పుడు మనకు వచ్చింది ఫీమేల్ రైట్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మనకు అంటే అవగాహన చేశారు. అలాగే రైట్ వే ఆఫ్ లివింగ్, రాంగ్ వే ఆఫ్ లివింగ్ అనేది పిల్లలకి చిన్న వయసులోనే బోధించాలి. అంటే మోరల్ విలువల్ని అభివృద్ధి పరచాలి. మోరల్ క్లాసెస్ యొక్క విధానాన్ని మ్యాండేటరీ చేయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ చేయాలి. స్టిల్ 16 years వరకు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ చదువు ఒకటే జీవితానికి మార్గం కాదు. కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయాలి. ఇకపోతే లీగల్ ఇన్ఫర్మేషన్, నేను చాలా విషయాలు డిస్కస్ చేస్తాను, డిబేట్ చేస్తుంటాను కలీగ్స్తో. డిబేట్ చేస్తున్నప్పుడు మనకు లీగల్ విషయాల గురించి అవగాహన లేకపోవడం, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక నిందు గురించి, ఒక క్రైమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ క్రైమ్ని అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ రైటరు అతనికి తెలిసిన పరిభాషలో ఈ సెక్షన్లో పెట్టొచ్చు, ఈ సెక్షన్లో పెట్టొచ్చు, ఈ సెక్షన్లో పెట్టొచ్చు అనేది అతను చెప్పేంతవరకు తనకు తెలియకనే ఉంది అనేది. ఎందుకంటే కూడా లీగల్ అంటే ఎడ్యుకేషన్ లా అనేది ఎక్కువ మంది చదివేదానికి అవకాశం కలిగించి లా ఎడ్యుకేషన్ అండ్ పనిష్మెంట్ల గురించి, లీగల్ ప్రొసీజర్ గురించి, విధానాల గురించి కొంచెం విరివిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ని పబ్లిక్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఏ తప్పు చేస్తే ఏం క్రైమ్ వస్తుంది, ఏ తప్పు చేయడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయనేది కూడా చాలా అవసరం. పబ్లిక్ అవేర్నెస్ ఇన్ ద లా అనేది చాలా అవసరం.